వేసవికాలం అంటేనే మామిడి పళ్ళు గుర్తొస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా సకాలంలో పూత రాక చీడపీడల బెడతతో రైతులు నష్టపోతుండగా వినియోగదారులకు మచ్చ మరకలేని కాయలు దొరకడం లేదు. వీటన్నిటికీ సమాధానంగా నిలుస్తోంది మామిడికాయలకు కవర్లు కట్టే విధానం. కాయలు నిమ్మకాయంత సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటు కాయ రంగు, రుచి, నాణ్యత పెరిగిందంటూ ఇప్పటికే వినియోగిస్తున్న రైతుల అనుభవాలు రుజువు చేశాయి. కృష్ణా జిల్లాలో రైతులు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కవర్లు తొడగడాన్ని బ్యాగింగ్ అంటారు. ఈ ఏడాది సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా 8 రకాల బ్యాగ్లను కాయలకు తొడిగి ఫలితాలను పరీక్షిస్తున్నారు. బ్యాగింగ్ వల్ల ప్రయోజనాలు, ఫలితాల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడిలో అనేక చీడపీడలు మరియు అనేక నష్టాలు మనం చవిచూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ మామిడి ఏదైతే ఎదుగుదల దశ తర్వాత అనేది కాయ నాణ్యతని మనము ఎంతగానో కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాయ పైన మనము మచ్చ తెగుళ్ళు కూడా ఎక్కువగా రావడం చూస్తూ ఉన్నాము. ఇటువంటి మనం ఈ కాయని కాపాడుకోవడం ఎంతగానో ముఖ్యమైన చర్య. అదేవిధంగా మనం ఈ కాయ యొక్క నాణ్యత మరియు రంగు మరియు రుచి మరియు దాని ఎదుగుదలని ఏ విధంగా మనము అభివృద్ధి చేయొచ్చనే పద్ధతిలో చూసినట్టయితే దీంట్లో ఒక పద్ధతి మనము ఫ్రూట్ బ్యాగింగ్ అని అంటారు. అంటే ప్రతి ఒక్క కాయకి మనము సంచుల్ని కట్టడం అని అంటారు. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ బ్రౌన్ పేపర్ కవర్ని మనము పిందె దశ నుండి 45 నుండి 50 రోజుల తర్వాత, అంటే దాదాపు మనకి కోడిగుడ్డు ఆకారం వచ్చిన సమయంలో ఈ బ్యాగింగ్ అనేది మనం చేయడం తప్పనిసరిగా అవలంబించాలి. ఈ కాయని ఈ విధంగా మనం చేయడం ద్వారా కాయతొలుచు పురుగు అనేది మనకి బ్యాగ్ ద్వారా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకి కాయ నాణ్యత మరియు ఒక పండు యొక్క రుచి, అదేవిధంగా దానిపైన ఎటువంటి మచ్చలు లేకుండా ఎక్స్పోర్ట్ చేసే స్థాయి యొక్క నాణ్యమైన పండుని మనము అభివృద్ధి చేసే అవకాశము ఈ ఫ్రూట్ బ్యాగింగ్ ద్వారా మనకి ఎంతగానో ఉంది. ఈ బ్యాగింగ్ టెక్నిక్ అనేది, సో ఈ బ్యాగ్ అనేది ప్రతి కాయని ఇలా తొడిగేసి దానిపైన మనకున్న ఒక చిన్నటి దారం కానీ లేదంటే ఒక చిన్న జిఐ వైర్ లాంటిది రింగ్ ఉంటుంది. సో దాన్ని చుట్టేసినట్టయితే ఈ కాయ అనేది దాని లోపలే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఎండలు కూడా విపరీతంగా రావడం వల్ల కాయ యొక్క నాణ్యత కూడా పోవడం, మచ్చ పడడం, అదేవిధంగా ఈ సన్బర్న్ అని అంటారు. వీటన్నిటి నుంచి కూడా మనం ఈ బ్యాగింగ్ ద్వారా మనము ఎంతగానో కాపాడుకోవచ్చు ఈ కాయని. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మనకి అకాల వర్షాలు, అదేవిధంగా గాలివాన ఎక్కువగా రావడం మరియు మామిడి రాలిపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా ఈ అకాల వర్షం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ బ్యాగింగ్కి ఉండడం వల్ల రాలే శాతాన్ని కూడా తగ్గించుకొని మనకి అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫల పరిశోధనలో చూసినట్టయితే ఇక్కడ మనము శాస్త్రీయంగా మనం ఒక పరిశోధన చేయడం జరుగుతుంది. ఇందులో బ్యాగింగ్లో చూసినట్టయితే మనం ఒక 8 నుండి 9 రకరకాలుగా మనము బ్యాగింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే బ్రౌన్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా ఎల్లో పేపర్ బ్యాగ్, అదేవిధంగా వైట్ బటర్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా నైలాన్ నెట్ నాన్ ఓవెన్ బ్యాగ్, అదేవిధంగా మనకి సంచులు చూసినట్టయితే క్లాత్ బ్యాగ్, కవర్ చూసినట్టయితే ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ అంటే ట్రాన్స్పరెంట్ బ్యాగ్. సో ఇటువంటి రకరకాల బ్యాగింగ్ని తొలగించి పరిశోధన చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి మన ఇంటిలో లభ్యమవుతున్న న్యూస్ పేపర్ చుట్టి కూడా మనము ఈ పరిశోధన చూడడం జరుగుతుంది. ఎటువంటి బ్యాగ్ అనేది దీనికి కాస్ట్ అనేది ఎంతగా ఎక్కువ అవుతుంది అనే దాన్ని కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్లో లభ్యమవుతున్న బ్యాగ్ మాత్రం బ్రౌన్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా వైట్ బటర్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా ఎల్లో బ్యాగ్. సో ఇందులో ముఖ్యంగా మనకి చూసినట్టయితే ఎక్కువగా తోటల్లో రెడ్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ అనేది ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇది దాదాపు ₹2 నుండి ₹2.5 వరకు ఒక కాయకి దాదాపు అంతగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాయ నాణ్యత పెరగడం వల్ల మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి కాయ ధర కూడా ఎక్కువగా పలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఈ బ్యాగింగ్ టెక్నిక్ని అవలంబించి ప్రతి ఒక్క రైతు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనం దాదాపు ఒక 4 రకాల్లో చేయడం జరుగుతుంది. బంగనపల్లి, హిమాయత్, కేసర్, అదేవిధంగా సువర్ణరేఖలో చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు సువర్ణరేఖలో చూసినట్టయితే ఇది ఎరుపు రంగు కాయ, తోలు అనేది ఎరుపుగా వస్తుంది. ఈ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా కూడా మంచి రంగు అనేది రావడం మేము గమనించాము. సో ఈ క్వాలిటీ కూడా ఏ విధంగా వస్తుంది అనేది త్వరలో మేము దాన్ని పరిశోధన ద్వారా రైతులకు చెప్పదలుచుకున్నాం.